హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా ప్రాణం నువ్వే పార్ట్ 2. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. యుక్త వీళ్ళు నన్ను చంపేస్తారు విజ్జు. నా వల్ల కావట్లేదు అని చెప్పి ఏడుస్తుంది. విజయ్ నేనొచ్చేస్తా బుజ్జి అని అంటాడు. యుక్త నో విజ్జు, వీళ్ళు చాలా డేంజర్. నువ్వొస్తే చంపేస్తారు. రావొద్దు. విజయ్ అలా అనకు యుక్త, ఎక్కడున్నావో చెప్పు, ఏం జరిగింది అని కంగారుగా అడుగుతాడు. మహి రూమ్ డోర్స్ ఓపెన్ చేసుకుని వస్తాడు. ఫోన్ బెడ్ కిందకి వేస్తుంది యుక్త. మహి యుక్త దగ్గరికి నడుస్తాడు. టెన్షన్ అవుతూ చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది యుక్త. డార్లింగ్ అని అంటాడు మహి. ఫోన్లో విజయ్ మాటలు వింటూ ఉంటాడు. యుక్త టెన్షన్తో చచ్చిపోతుంది. యుక్త హిప్ దగ్గర గట్టిగా పట్టుకుంటాడు. యుక్తకి చాలా నొప్పి పుడుతుంది. ఏమండి పెయిన్ అని అంటుంది. యుక్త మాటలు వింటుంటే విజయ్కి ఏమీ అర్థం కాదు. అతనెవరో, యుక్త ఎందుకు అలా మాట్లాడుతుందో కూడా అర్థం కాదు. ఆ మాటలు వింటుంటే విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. యుక్తది శారీ తీసేస్తాడు మహి. యుక్త ఏడుస్తూ ఉంటుంది. మహి షటప్ అని గట్టిగా అంటాడు. ఆ మాటలన్నీ వింటుంటే విజయ్ గుండె బద్దలైనంత పని అనిపిస్తుంది. మహి అరిచావో చంపేస్తా అని అంటాడు. మహి అలా అనేసరికి యుక్త బాడీ అంతా భయంతో స్వెట్ పడుతుంది. మర్యాదగా చెప్తే విన్నావంటే బలవంతంగా పెళ్లి చేసుకునేలా చేశావు. ఇప్పుడు అనుభవించు. నన్నే చెంపదెబ్బ కొడతావా అందరి ముందు? రోజుకో రకంగా నేను చిత్రహింసలు పెడతాను. అలాగని చంపను. ఎందుకు చచ్చిపోలేదు అనుకునేలా చేస్తాను అని అంటూ మహి యుక్త దగ్గరకు వచ్చి యుక్త లిప్స్ అందుకుంటాడు. యుక్త గట్టిగా ఏడుస్తుంది. క్రూరంగా ఆమెను ఆక్రమించుకుంటాడు. అక్కడ జరిగేవి వినిపిస్తుంటే విజయ్ కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతాయి. ఇక కాల్ కట్ చేస్తాడు వినలేక. యుక్త పెళ్ళేంటి, ఏమవుతుంది అని గట్టిగా గోడకేసి చేతిని కొట్టుకుంటాడు విజయ్. వెంటనే యుక్త ఫోన్ లొకేషన్ ట్రేస్ చేస్తాడు. అడ్రస్ కనుక్కుంటాడు. బైక్ తీస్తాడు విజయ్. బాడీ అంతా పచ్చి పుండులా ఉంటుంది యుక్తకి. చచ్చిపోవాలి అనిపిస్తుంది కానీ చచ్చిపోలేదు. ఎంత ఏడ్చినా సరే ఓపిక ఉండదు. ఇంట్లో పని చెయ్యాలి, నైట్కి డిన్నర్ చెయ్యాలి. గంట వరకు కన్నీరు కారుస్తూ అలానే ఉంటుంది. విపరీతమైన హై ఫీవర్ వస్తుంది యుక్తకి. ఎలాగోలాగా ఓపిక తెచ్చుకుని లేచి చీర కట్టుకుంటుంది. నడవలేకపోతుంది. ఓపిక చేసుకుని కిందకు వచ్చి ఇంటి పనులన్నీ చేస్తుంది. నెక్స్ట్ వంట చేస్తుంది. వంట చేసిన తర్వాత గదిలోకి వెళ్ళిపోతుంది. నైట్ వస్తాడు మహి. మాణిక్యం రాదు. మహి బాత్ చెయ్యాలి రా అంటాడు యుక్తని. యుక్త మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మహి మర్యాదగా వస్తావా రావా? యుక్త అర్థం చేసుకోండి, నేను రాకూడదు అని అంటుంది. మహి ఎందుకు అని అంటాడు ఆమె చెంప మీద కొడుతూ. యుక్త చెప్తుంది. మహి చీ అంటూ దూరం నెట్టేస్తాడు యుక్తని. ఈ రూమ్లో ఉంటే చంపేస్తాను, పక్క రూమ్లోకి వెళ్ళు అని అంటాడు. యుక్త సరే అని పక్క రూమ్లోకి వెళ్తుంది. తను అబద్ధం చెప్పిందని తెలిస్తే మహి చంపేస్తాడు. అతని నుండి రక్షించుకోవడానికి తను అబద్ధం చెప్తుంది. బెడ్ కింద ఫోన్ బయటికి తీస్తుంది. ముందు స్లీపింగ్ పిల్స్ అన్నీ వేసేసుకుంటుంది. విజయ్కి కాల్ చేస్తుంది. వెంటనే తను కాల్ లిఫ్ట్ చేసి విజయ్ బుజ్జి అని అంటాడు ఆత్రంగా. యుక్త విజ్జు అని అంటుంది. విజయ్ ఏంటి బుజ్జి ఇదంతా, ఏం జరుగుతుంది? అసలు నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు అని అడుగుతాడు విజ్జు యుక్తాన్ని. అదంతా నా చేతుల్లో లేకుండా జరిగిపోయింది విజ్జు. ముందు నేను చెప్పేది విను. నాకు ఎక్కువ సమయం లేదు అని అంటుంది. విజయ్ బుజ్జి ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. అలా మాట్లాడుతూ ఉండగానే విజయ్ బైక్ స్పీడ్ పెంచుతాడు. ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు విజ్జు. యుక్త నా జీవితం నాశనం అయిపోయింది విజ్జు. నేను చేసిన తప్పు నిన్ను కాదని చెప్పడం, కానీ తప్పలేదు విజ్జు. నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఈ నరకంలో నేను ఉండలేను. ప్లీజ్ విజ్జు. అమ్మ హాస్పిటల్లో ఉంది, నువ్వే చూసుకో. రేపో మాపో నేను ఎలాగో చచ్చిపోతాను. అసలు నాకు ముందే చచ్చిపోవాలి అన్నంత బాధగా ఉంది విజ్జు. చాలా నరకంగా ఉంది, నొప్పిగా ఉంది విజ్జు అంటూ చాలా గట్టిగా ఏడుస్తుంది యుక్త.
యుక్త మాటలన్నీ వింటుంటే విజయ్ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. యుక్త ఐ లవ్ యూ విజ్జు అని అంటుంది. లవ్ యూ బుజ్జి అని ఏడుస్తాడు విజ్జు. యుక్త నేను చచ్చిపోతున్నాను కదా, నువ్వు ఏడవకూడదు సరేనా, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మా అమ్మను కొంచెం చూస్తూ ఉండు. విజ్జు నిద్రొస్తుంది విజ్జు అని ఫోన్ చేతిలో నుండి పడిపోతుంది యుక్తకి. విజయ్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. దారంతా ఏడుస్తూనే ఉంటాడు విజ్జు. మరి విజ్జు యుక్తాన్ని కాపాడగలిగాడా? ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.